ఈరోజు 18 ఫిబ్రవరి 2026. మరి ఈరోజు ఫీల్డ్ మనం భద్రాద్రి డిస్టిక్ లక్ష్మీదేవిపల్లి మండలం మరి దూదియా తండ అంటే రేగళ్ళ అనే విలేజ్లో ఈరోజు మనం ఫీల్డ్కి రావడం జరిగింది. మనం ఇచ్చినటువంటి సీడును మరి ఈరోజు విజిట్ చేయడం జరుగుతుంది. మరి కాస్తున్నటువంటి ఈ వెరైటీని అయితే మనం గమనిస్తున్నాము. ఇది చూడండి ఒకసారి, కింద నుంచి ఇది కాసి మరి వరిగినటువంటి ఈ చెట్టుని చూసినట్లయితే కాయ కూడా మంచిగా నీట్గా బారుగా దగ్గర గనుపులతో చిక్కటి కాపు గుత్తులు గుత్తులు కాసింది. చూడండి ఒకసారి, చెట్టుకి ములక్కాయలు ఎలా అయితే కాస్తాయో అలా కాస్తున్నాయి. మరి మనం రైతు మాటలు అయితే తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీ పేరు? బుక్కే లక్ష్మణ్. ఏ ఊరండి మంది? మాది భద్రాద్రి కొత్తగూడ జిల్లా రేగళ్ళ గ్రామం దూదియా తండ మాది. ఓకే అండి. ఇది మీరు మిర్చి సాగు ఎన్ని ఎకరాలు చేస్తున్నారండి? ఈ సీడ్ మాత్రం ఎకరం పెట్టినండి. సీడ్ ఎకరం పెట్టినా దగ్గర దగ్గర గనుపులు ఉన్నాయి. కాపు బాగుంది మంచిగా. ఇది వెరైటీ ఎక్కడ తెచ్చారండి? జుల్లుపాడ భవాని, శ్రీ దుర్గా భవాని. దుర్గా భవాని అక్కడ షాపులు పోయి తెచ్చినాం. రెడ్ లైన్ అండి ఇది. మేము జుల్లుపాడ నుంచి తెచ్చినాం. సీడ్ కొత్త సీడ్ వచ్చిందట. అయితే నాకు 10 ప్యాకెట్లు ఇచ్చారు. ఎకరం వేసి చూశాను, బాగుంది. కాపు కూడా చిక్కటి కాపు, నల్లికి తట్టుకుంటుంది. ఏది గుబ్బ రోగం ఏం రానిలే, బాగుంది. వైరస్ కూడా వైరస్ ఏం అసలు ఏం తట్టుకున్నా అన్ని మంచిగా ఉన్నాయి. వర్షానికి మంచిగా తట్టుకుంటుంది. అండి, మరి రైతు మాటలు అయితే మనం తెలుసుకున్నాము. ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లో కూడా మరి నల్లిని వైరస్ని తట్టుకొని కూడా మరి విపరీతంగా అయితే కాసిందని చెప్పేసి రైతు అయితే అంటున్నారు. ఈ నెలలో అయితే మాత్రం కోపిద్దాం అనుకున్నా కానీ గోర్తింగ మీద ఉంది, బాగా కాపులే ఉంది. ఇంకా ఇది ఎంత రావచ్చు అనుకుంటున్నారండి దిగుబడి? ఎకరానికి 30 నుంచి 35 వస్తుంది. కన్ఫామ్గా వస్తుంది అంట. కన్ఫామ్గా వస్తుంది. ఓకే అండి, మరి రైతు మాటలు అయితే మనం ఈరోజు తెలుసుకున్నాము. చేను అయితే మనం చూస్తున్నాము. మరి ఈరోజు 18వ తారీఖు మరి ఫిబ్రవరి 2026. మరి ఈ నెలలో కూడా మరి తోట ఇంత గ్రోతింగ్లో ఉందంటే మరి సీడ్ గొప్పతనం అయితే మరి రైతు మాటలు అయితే మనం తెలుసుకున్నాము. దీనికి తగ్గట్టు మరి రైతు చేసినటువంటి శ్రమ కూడా అలానే ఉందండి. ఇది మనం గమనించవచ్చు. మరి వెరైటీ అయితే బాగుంది, అందరు వేసుకోవచ్చు అని అయితే మనం రైతు మాటలు అయితే చెప్పడం జరిగింది. నేను మీ శ్రీను, శ్రీ దుర్గా భవాని, జుల్లూరుపాడు. థ్యాంక్ యూ.